హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఇక్కడ నేను చూపించేదైతే తలకావేరి అండి. ఇది కావేరీ నది యొక్క జన్మస్థలం. ఇది చూడకుండా మనము కూర్గు అంతా చూసేసి వచ్చేసాము అని అనుకుంటే వాళ్ళు పొరపాటు పడినట్టే. కూర్గుకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇది చూసినట్లయితే వాళ్ళకి కనులకి కనువిందు గొలిపేటట్టుగా ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాలు, ఆ కావేరీ జన్మస్థలం, ఆ టెంపుల్ ఉంటుంది కదా! తలకావేరి టెంపుల్. అక్కడికి వెళ్ళి చూసామంటే ఎర్లీ మార్నింగ్ మనం ఎక్కడి నుంచి ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి కనీసం 7, 8, 9 లోపల మనం అక్కడికి చేరుకున్నట్లయితే తలకావేరి టెంపుల్‌కి అక్కడ మనము చూడటానికి ఇలా ఫాగ్‌తో వర్షం పడుతూ అసలు ముచ్చటగా ఉంటుందండి. ఎంత బావుంటుందంటే మనకి 2 కళ్ళు సరిపోవు. మనం కూర్గుకు వెళ్ళినట్లయితే తలకావేరి చూడకుండా మనం వచ్చామంటే మన కూర్గు ట్రిప్పే వేస్ట్ అనుకోవాలి. అంత చాలా బాగా ఎక్సలెంట్‌గా ఉందండి. అసలైతే ఎటు చూసినా కూడా మంచు ఇలా పడుతూ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. తప్పకుండా విజిట్ అయితే చేయవలసిన ప్లేస్ అని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తేనే మీకు చాలామందికి అనిపిస్తుంది. అంత బాగుందండి ఆ ప్లేస్ అయితే. అక్కడ శివుడు ఉన్నాడు. కింద అమ్మవారు కావేరీ నది పారుతూ ఉంటుంది. ఇక్కడ ఈ కావేరీ నదిలో కొంతమంది అక్కడ ఏదో కొంచెం టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని ఆ కావేరీ నదిలో కనీసం ఒక 15 అడుగులు నీళ్ళల్లో నడుచుకుంటూ ముందర అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారి వరకు అట్లా వెళ్తారు. ఆ మంచులో మేము వెళ్ళినప్పుడైతే ఒక ఫ్యామిలీ వెళ్ళారు. అసలు చాలా చాలా బాగుందండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు. అలాగే మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయంట. మేమైతే ఇక్కడ నేను మా పిల్లలు బెంగుళూరు వెళ్ళాము. అక్కడికి మా రెండో అన్నయ్య కూడా వచ్చాడు. ఇంకా అన్నయ్య వాళ్ళు ఇద్దరు కలిసి రెండో అన్నయ్య, చిన్నన్నయ్య ఇద్దరు కలిసి కూర్గుకు వెళ్దామని ప్లాన్ చేయడం అయితే జరిగింది. మేమైతే కూర్గుకి ఆ విధంగా వెళ్ళాము. ఆ ట్రిప్‌లో అయితే ఈ తలకావేరిలో మేము చాలా ఎంజాయ్ చేశామండి. ఆ క్లైమేట్ అయితే అంత అద్భుతంగా ఉంది. అసలు ఎటు చూసినా కూడా అసలు మేఘాలు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. మంచు పడుతూ ఉంది. ఆ మంచులో ఆ మేఘాలు కనిపించకుండా పైగా వర్షం పడుతూ అసలు చాలా బావుందండి. ఇక్కడ ఈ టెంపుల్ వెనుక వైపు మేము ఫోటో తీస్తూ ఉంటే అక్కడ ఒక నెమలి, మొగ నెమలి అయితే నాకి ఫోటోలో అయితే వచ్చింది. అసలు ఎంత బాగుందో ఆ మంచులో అది అలా కనిపిస్తూ ఉంటే అసలు చాలా బాగుందన్నమాట. అసలు ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేము. తప్పకుండా అటువైపు కర్ణాటక టూర్ వెళ్ళిన వాళ్ళు, అందులోనూ కూర్గుకు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఇంతటితో తలకావేరి వీడియో అయితే అయిపోతుంది. ఈ వీడియోని లాస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇదిగోండి ఇదే తలకావేరి నది. ఇంకా ఇదైతే అక్కడ దిగాక వెహికల్లోంచి దిగి వెళ్తూ ఉన్నాము. అదనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.